నమస్తే, వెల్కమ్ టు BB9 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్ మరణం. టీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం. దాటిన తెలంగాణ కరోనా కేసుల సంఖ్య. కొత్తగా 2092 కరోనా పాజిటివ్ కేసులు. అహ్మదాబాద్ లోని స్టేయి దవాఖానలో అగ్ని ప్రమాదం. 8 మంది మృతి, 35 మందికి గాయాలు. లెబనాన్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు. ఖాళీ అయిపోయిన బీరూట్, విషవాయువులు, దీర్ఘకాలిక వ్యాధుల భయం. వివరాల్లోకి వెళితే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. కొంతకాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కాలికి ఇన్ఫెక్షన్ కావడంతో అస్వస్థకు గురయ్యారు. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన 2004, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి దొమ్మాట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆయన 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామలింగారెడ్డి ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సోలిపేట తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రామలింగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టులుగా పనిచేశారు. సోలిపేటకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భౌతికాయం స్వస్థలానికి చేరుకుంది. జిల్లాలోని దుబ్బాక మండలం స్వస్థలం చిట్టాపూర్ గ్రామానికి ఎమ్మెల్యే పార్థివ దేహాన్ని తరలించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2092 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 556 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 73,050కి చేరాయి. వైరస్ ప్రభావంతో 13 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 589కి చేరింది. ప్రస్తుతం 20,358 మంది దవాఖానలో చికిత్స పొందుతుండగా 52,103 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 13,793 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 21,346 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 5,43,489 పరీక్షలు చేయగా నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. అమరావతి రాజధానిని తరలించడానికి చట్టపరమైన సమస్యలు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు చంద్రబాబు. 48 గంటల గడువు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. జగన్ కు మళ్లీ చెబుతున్నా, దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయండి. ప్రజలు మీకు ఓట్లేస్తే మేం సైలెంట్ గా ఉంటాం. అమరావతి తరలించడానికి కుదరదు. రైతులకు MOU చేశాం, అగ్రిమెంట్ చేశామన్నారు. రైతుల నమ్మకాన్ని కాపాడాలని, రాజధాని తరలించాలంటే చాలా సమస్యలు ఉన్నాయి, చట్టపరంగా ఇబ్బందులు ఉన్నాయని, అవన్నీ 2 రోజుల్లో బయట పెడతాను అని చంద్రబాబు చెప్పారు. ఎంతో మంది పోరాటాలు చేశారు. కరసేవకులు, రథయాత్రలు, ఎన్నో ఉద్రిక్తలు ఎన్నో జరిగాయి.
అలాంటి సమస్యకి ఈరోజు ఒక పరిష్కార మార్గంగా అక్కడ రామాలయానికి ఫౌండేషన్ ఇది జరిగింది. ఈరోజే ప్రధానమంత్రి ఫౌండేషన్ అక్కడ వేసి పూజలు చేశారు. 2000 పుణ్యక్షేత్రాల నుంచి పవిత్రమైన మట్టిని 100 నదుల నుంచి పుణ్య జలాలు తీసుకొచ్చి ఆ ప్రాంతాలంతా కూడా ఇచ్చేసి పునీతం చేసి ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇదే అమరావతికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఫౌండేషన్ వేశారు. అదే సమయంలో ఇక్కడ కూడా 35 పుణ్య నదుల నుంచి 171 పవిత్ర స్థలాలు, దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ అలాంటివన్నీ కూడా, అదే మరి స్వాతంత్ర సమరయోధుల యొక్క జన్మస్థలాల నుంచి పుణ్యమూర్తుల దగ్గర నుంచి 80, ఇవి కాకుండా 13,000 గ్రామాలు, 3,000 వార్డుల నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చాము. ఈ ప్రాంతాన్ని అంతా కూడా పునీతం చేశాము. అదేవిధంగా ప్రధానమంత్రి గారు పార్లమెంటు మట్టిని, పవిత్రమైన మట్టిని యమునా జలాలు తీసుకొచ్చి ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నేను తీసుకొచ్చింది పార్లమెంట్లో ఉండే మట్టి కాదు, పార్లమెంటు సాక్షిగా భారతదేశం మొత్తం ఈ అమరావతికి అండగా ఉంటామని ఆయన మీటింగ్లో కూడా చెప్పారు. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత కేంద్రం కూడా దీనికి డబ్బులు ఇవ్వడం అవన్నీ చేశారు. నిన్ననే కోర్టులో కూడా రైతులకి న్యాయం వాళ్ళ సైడ్ ఉందనే ఉద్దేశంతో కోర్టు కూడా దీనిపైన స్టే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ప్రజాస్వామ్యం అనేది ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలతో పరిపాలించేది ప్రజాస్వామ్యం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఎన్నికల ముందు ఏమి చెప్పారు? ఆ రోజు చెప్పిన మాట మీరు చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు, మీ నాయకులు చెప్పారు, మీరందరూ కూడా ప్రజలను నమ్మించారు. నమ్మించి ఈరోజు మోసం చేశారు, ద్రోహం చేశారు. 5 కోట్ల ప్రజలకు మీరు మోసం చేసి వెన్నుపోటు కొడిచే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మొన్న చెప్పాను, మీరు చాలా స్పష్టంగా ప్రజలను అడగకుండా మీరు చేయడానికి మీకు అధికారం లేదు. ప్రజలకు చెప్పకుండా ఇలాంటి పని మీరు చేయడానికి ఎవరిచ్చాడు మీకు అధికారం? ప్రజల్ని ఇబ్బంది పెట్టే అధికారం ఎవరిచ్చారు? మీ ఇష్ట ప్రకారం అధికారం ఇచ్చారనే ఉద్దేశంతో ఓట్లు వేయించుకొని ప్రజలకు ద్రోహం చేయడం చాలా నీచం. ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నా. నేను అందుకనే ఒకసారి మీరు చూస్తే వాళ్ళు ఏం మాట్లాడేంతో ఓట్లు వేయించుకొని ప్రజలకు ద్రోహం చేయడం చాలా నీచం. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని వెల్లడించారు. గుడివాడ, మల్లయ్యపాలెం పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన G+3 గృహ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని నేతలు చేపట్టారు. రివర్స్ టెండింగ్ ద్వారా చేపట్టిన గృహ నిర్మాణాలకు రాష్ట్రంలోనే మొదటిసారిగా గుడివాడ నుండి శంకుస్థాపన నిర్వహించడం హర్షానిమన్నారు మంత్రులు. 22 బ్లాక్లలో 1056 ఇళ్లు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయన్నారు మంత్రులు. అనంతరం గృహ నిర్మాణానికి వినియోగిస్తున్న మెటీరియల్స్ ను 256 ఎకరాలలో నిర్మిస్తున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీని మంత్రులు పరిశీలించారు. ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అపార్ట్మెంట్లన్నిటి కూడా ఒక ఆదాయ వనరుగా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. పేదవాడికి ఇచ్చేటువంటి డబ్బులు ఇళ్లలో కూడా వదలకుండా దోచుకున్నారు అని చెప్పని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊరూరు చెప్పడం జరిగింది. దానికి నిరూపణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ టెండర్లన్నీ కూడా నిలుపుదల చేసి మళ్ళీ రీటెండర్, రివర్స్ యాక్షన్లో రీటెండర్ పిలిస్తే ఆ రోజునటువంటి కొద్దిమంది నవ్విన వారు ఎవరైతే రివర్స్ టెండరింగ్ అంటే నవ్విన వారి వాళ్ళ ముక్కు మీద వేలేసుకునేలాగా చదరపు అడుగుకి అంటే పేదవాడికి కలగా ఉన్నటువంటి చనిపోయేలోపు ఒక్క రోజన్నా సొంత ఇంట్లో నిద్రించాలి అనేటువంటి కలగా ఉండేటువంటి పేదవాడికి కట్టించాల్సినటువంటి ఇంటిలో రివర్స్ టెండరింగ్కి వెళ్తే గత ప్రభుత్వంలో దోచుకున్న సంతోషంగా ఉంది. ఈరోజు
టిట్కో 77 ఎకరాల ల్యాండ్ ఇది. దీన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి చనిపోయి 10 సంవత్సరాలైనా కూడా ఆయన పేరు ఉచ్చరించకుండా రోజు గడవనటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయతో 2008లో పేదలకు ఇళ్ళు కావాలని చెప్పి 10,000 మందికి ఇళ్ళు కావాలని చెప్పి నేను ఆ రోజు హైదరాబాద్ పాదయాత్ర చేస్తే ఆయన అప్పుడున్నటువంటి కలెక్టర్ని ఎంత ల్యాండ్ కావాలన్నా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎలిజిబుల్ లిస్టును బట్టి ఎంత ల్యాండ్ కావాలో గుడివాడ పేద ప్రజలకి కొనిపెట్టినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయన గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆయన ఎన్నికల ప్రచారంలో పార్టీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం బైబిల్ అని జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించారని, అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. అమరావతి ప్రజలను 232 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారని, వారి ఆవేదన పట్టదా అని అడిగారు. రాష్ట్రానికి రాజధాని ఉండాలని 33,000 ఎకరాలు రైతులు ఇస్తే వారి త్యాగాలను ఎగతాళిగా తీసుకుంటారా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేకపోయినా బిల్లులు ఎలా తెచ్చారు? అమరావతి రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రతిరోజు విధ్వంసానికి వైసీపీ ఎందుకు జైకొడుతుందో చెప్పాలన్నారు అనురాధ. కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా వచ్చినా కూడా లెక్క చెయ్యకుండా భూమిచ్చి మాకీ బాధేంటి, మాకీ ఏడుపేంటి అని చెప్పి అలో లక్ష్మణ అని బాధపడతా ఉంటే గురించి ఆలోచించాల్సింది పోయి, మీ పరిధిలో లేనప్పటికీ కూడా, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేనప్పటికీ కూడా సెక్షన్లు కూడా తీసి పక్కన పెట్టేసి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని కూడా పక్కన పెట్టేసి, విశాఖ మీద ఇప్పుడు నడిబొడ్డులో అమరావతి ఉంది. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఈ రాష్ట్రం మ్యాప్ చూస్తే మధ్యలో ఉంది. రాయలసీమ వాళ్ళకి కానీ, అటు ఉత్తరాంధ్ర వాళ్ళకి కానీ, ఇక్కడ అందరికీ సమానంగా ఉండే విధంగా మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏ క్యాపిటల్ అన్నారు తప్ప 3 క్యాపిటల్స్ అని అనలేదు. ఒకవేళ మీరు ఏదైనా 3 రాజధానులు మార్చాలి అని అనుకుంటే అది మీ పరిధిలో లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సవరించాల్సిన అవసరం ఉంది. సవరణ చెయ్యాలి అంటే లోక్సభకి వెళ్ళాలి ముందు, తర్వాత రాజ్యసభకి వెళ్ళాలి, ఆమోదం పొందాలి, ఆ తర్వాత రాష్ట్రపతి గారి సంతకం కూడా కావాలి. ఈ ప్రాసెస్ అంతా చెయ్యకుండా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మాకు ఎక్కడ చిచ్చు పెడతాం ఇష్టం లేదు, అందుకే మేము ఒప్పుకుంటున్నాము, ఒకే రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలకు తక్కువగా ఉండటానికి వీల్లేదు అని చెప్పారు. అలా చెప్పి నమ్మబలికి మీ మేనిఫెస్టోలో, మీ బైబుల్ లాంటి మేనిఫెస్టోలో రాసుకొని ఈ రోజు రాజధానిని మార్చేసేస్తుంటే మీరు మోసం చేసినట్ట కాదు? ఆత్మవిమర్శ చేసుకోండి. మేము మోసం చేయలేదు అని మీరు అంటారా? అయితే అసెంబ్లీని రద్దు చేయండి. ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు 48 గంటలు టైం ఇచ్చారు. నిజంగా మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీరు తీసుకున్న ఈ రాజధాని ఈ వ్యవహారం మీద మీరు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అయితే ఎందుకు దడుస్తున్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి మడమ తిప్పము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అందరూ చెప్తారు అదే మాట. జీడి గింజల బస్తాకి ప్రభుత్వం 1000 రూపాయలని అదనంగా ఇస్తుందన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ సమక్షంలో కాశీబుగ్గలో జీడి వ్యాపారులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన 8,000 రూపాయలు ఉన్న జీడి గింజల బస్తాని 10,000కు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు అంగీకరించారు. మంత్రి జీడి రైతులు కన్నీరు తనని కాల్చిందన్నారు అప్పలరాజు. ఈ సమావేశంలో టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బయటకు తీసుకురావడానికి మనం ఎంతసేపు మాట్లాడిన వాళ్ళ ప్రతినిధిగా ఇప్పుడు మనం ప్రభుత్వ ప్రతినిధిగా మన బాధ్యత మనం నెరవేర్చడానికి ఇక్కడ కూర్చోమని చెప్పి తెలియజేస్తూ ముందుగా రైతుల నుండి ఉప్పరపల్లి ఉదయ్ కుమార్ గారు బాబు ఈడు నిలబడలేదు, ఏదో ఎకరాకి 2 బస్తాలు 3 బస్తాలు జీపీలు వచ్చేయాలంటే అది దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చిన తర్వాత పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్తే ఆటోమేటికలీ రైతు కూడా సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము ఎవరిని నేరస్తులుగా చూడలేనటువంటి పరిస్థితి ప్రజాప్రతినిధిగా, ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా, వ్యక్తిగతంగా నాకు ఒక రకమైన సంకట స్థితి సంక్రమించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఎప్పుడు కూడా తూర్పు గోదావరి పెద్దాపురంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయాలపై అబాసు పాలవుతున్నారు అన్నారు. సిఆర్డీఏ రద్దు మరియు రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టు స్టే విధించడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై 70 పైబడి కేసులకు స్టే విధించడం జరిగిందన్నారు. కోర్టులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతం కాదని చెప్పిన సందర్భాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్స్ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సరైన నిర్ణయాలు ఎందుకు చెప్పట్లేదు. ఈయన ఎంతోమందిని సలహాదారులుగా వేసుకోవడం జరిగింది. ఆ సలహాదారులు ఎందుకు సలహాలు ఇవ్వట్లేదు, లేకపోతే సలహాలు ఇచ్చినా ఈయన పట్టించుకోవట్లేదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి సరైన నిర్ణయాలు చెప్పే అధికారం ఐపీఎస్ అధికారికి ఉంది. ఎప్పుడు కూడా తప్పు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు బలైపోతూ ఉంటారు. అంచేత ఎప్పుడు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు మరి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి సరైన నిర్ణయం చెప్పి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పే బాధ్యత కూడా ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉంది. అలాగే ఇలా వేరే కోర్టులు తీసుకుంటే ఆయన తీసుకున్న నిర్ణయాల మీద 70 కేసుల మీద ఇప్పటికే స్టే ఇవ్వడం జరిగింది. 70 పైన. ఇలాగెందుకు జరుగుతుంది రాష్ట్రంలో? మరి ఒక్క కేసుకే మరి కోర్టు వ్యతిరేకంగా చెప్పినందుకు చాలామంది ముఖ్యమంత్రులు రిజైన్ చేయడం జరిగింది. ఈయన కోర్టు నిర్ణయాలు చెప్పినా, స్టే ఇచ్చినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పినా ఈయనకి ఎక్కడ కూడా చేకూట్టినట్టు కూడా లేదు. అలాగే ప్రజాస్వామ్యంలో ఈ కోర్టుల పాత్ర ముఖ్య పాత్ర వహించరే. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మరి సరైనది కాదా లేదా, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని చెప్పి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి సీఎంలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికే గొడ్డల పెట్టు. మరి సిఆర్డీఏ రద్దు కానీ, అలాగే రాజధాని వికేంద్రీకరణ కానీ, మరి ఈ రెండట్ల మీద కూడా మరి తప్పుడు నిర్ణయం తీసుకుని ఇలా మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి తప్పుడు నిర్ణయాలు తీసుకుని అబాస్ పాలవటం జరుగుతుంది. నిన్న కూడా మరి జరిగిన సంఘటనలో మరి సిఆర్డీఏ రద్దు కానీ, అలాగే రాజధాని విభజన కానీ, ఈ రెండట్ల మీద కూడా కోర్టు. కడప జిల్లాలో కరోనా మరణాల సంఖ్య తగ్గించే దిశగా వైద్యాధికారులు సలహాలు సూచనలు అందించారు మంత్రి ఆదిమూలపు సురేష్. కడప కొత్త కలెక్టర్ కార్యాలయంలో ఆయన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ గడికోట శ్రీకాంత్లతో కలిసి కరోనా వైరస్ పై సమీక్ష నిర్వహించారు. కడప రిమ్స్ హాస్పిటల్ 320 బెడ్లు పేషెంట్ల కోసం సిద్ధంగా చేశామన్నారు మంత్రి సురేష్. కరోనా బాధితులు అధైర్యపడకుండా వారికి మానసికంగా ధైర్యం చెప్పాలన్నారు ఆయన. వారం రోజుల్లో కొత్త నియామకాలు చేపట్టే అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు మంత్రి. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ హరికిరణ్, జిల్లా ఎస్పీ అన్బురాజన్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా పాజిటివ్గా నిర్ధారణ పాజిటివ్ పేషెంట్స్కి సంబంధించి వారందరికీ కూడా ఏ విధమైనటువంటి వైద్య సేవలు సక్రమంగా అందుతూ ఉన్నాయా లేదా, ఏ విధమైనటువంటి వైద్య సేవలు అందుతూ ఉందా లేదా, పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉందా లేదా, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా
మరి పరిశీలన చేసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా నన్ను గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు మమ్మల్ని అందరినీ కూడా పరిశీలన చేసి మమ్మల్ని ఆదేశిస్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మేము ఇక్కడ పెరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి దాదాపుగా 4,000 టెస్టులు ప్రతిరోజు యావరేజ్గా 4,000 నుంచి 4,500 వరకు కడప జిల్లాలో టెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో యావరేజ్న సుమారుగా 17% వరకు కూడా పాజిటివిటీ రేట్ 17%గా నమోదవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అత్యంత సమర్థవంతంగా కరోనా నివారణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా కేసుల సంఖ్య ఇటీవల కాలంలో బయటపడితే దానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో టెస్టులు చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైనా అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగిన సందర్భంగా హిందువులంతా భక్తి శ్రద్ధలతో గడిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన అధికార నివాసంలో నుంచి రాముడికి పూజలు నిర్వహించారు. తన సతీమణి ఉషాతో కలిసి పూజలు చేశారు. రామాయణ పఠనం చేశారు. ఈ విషయాన్ని పూజ అనంతరం వెంకయ్యనాయుడు తెలిపారు. ఉపరాష్ట్రపతి భవన్ సిబ్బంది కూడా రామాయణ పఠనంలో పాల్గొన్నట్లు వెంకయ్య వెల్లడించారు. ప్రబోధనుడైన నాదుడు వాంగ్మయవేత్తల్లో ముఖ్యుడు, మాతృలో శ్రేష్ఠుడు. ఎప్పుడు వేదాధ్యయనం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన వాల్మీకి మహర్షిని చూసి ఈ విధంగా ప్రశ్న చేసినాడు. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడు, పరమ పరాక్రమవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవ్రతుడు, అచల సంకల్పుడు, పరంపరాగత సదాచార సంపన్నుడు, సర్వభూత హితుడు, సర్వశాస్త్రజ్ఞుడు, సర్వకార్య ధురంధరుడు, ఏకరూప ప్రియదర్శనుడు, ధైర్యం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని ఓ దవాఖానాలో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 8 మంది రోగులు మృతి చెందారు. మరో 35 మందిని ఇతర దవాఖానాలకు తరలించారు. అహ్మదాబాద్ లోని నవరంగ్పురాలో ఉన్న స్ట్రే దవాఖానాలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో ఒకసారిగా మంటలు అంటుకున్నాయి. అవి ఇతర బ్లాక్లకు వ్యాపించాయి. దీంతో దవాఖానాలో చికిత్స పొందుతున్న 8 మంది రోగులు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో 35 మందిని వేరే హాస్పిటల్కు తరలించారు. లెబనాన్ రాజధాని బీరుట్లో భారీ విస్ఫోటనాలు సంభవించిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొన్న వేళ నగరం మొత్తం శ్మశాన వాతావరణాన్ని తలపిస్తుంది. వేలాది భవనాలు తీవ్రంగా దెబ్బతినగా ప్రజలు మొత్తం నగరాన్ని వీడి వెళ్లిపోయారు. ముఖ్యంగా పోర్టు ప్రాంతంలో జనసంచారం కనిపించని పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ గాజు పెంకలు, ఇనుప ఊచలు, భవన వ్యర్థాలతో నిండిపోయాయి. బహుళ అంతస్తుల భవంతులన్నీ నిర్మానుష్యమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఏరియల్ వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. కాగా మొత్తం 2,750 టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన ప్రాంతంలో పేలుడు జరగగా 100 మందికి పైగా మరణించారు. పేలుడు తర్వాత గాల్లోకి విషవాయువు వ్యాపించడంతో దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదం ఉండడంతోనే ప్రజలంతా తమ నివాసాలను విడిచి వెళ్లిపోయారు. బీరూట్ పోర్ట్ ప్రాంతంలో గడిచిన 6 సంవత్సరాలుగా అనుమతులు లేకుండా రసాయనాలను నిల్వ ఉంచారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇంతటి విపత్తుకు కారణమైన వారిని ఎవరిని వదలబోమని ప్రధాని హాసన్ హెచ్చరించారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. రానున్న 2 రోజుల్లో ఇది బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం విజయనగరం, ఉదయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. 6, 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు, ఉత్తరాంధ్ర, యానం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 9న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన మరణం. టీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం. $73,000 దాటిన తెలంగాణ కరోనా కేసుల సంఖ్య. కొత్తగా 2092 కరోనా పాజిటివ్ కేసులు. అహ్మదాబాద్ లోని శ్రేయ్ దవాఖానాలో అగ్ని ప్రమాదం. 8 మంది మృతి, 35 మందికి గాయాలు. లెబనాన్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు. ఖాళీ అయిపోయిన బీరూట్, విషవాయువులు, దీర్ఘకాలిక వ్యాధుల భయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BV9 న్యూస్. నమస్కారం.